అనంతపురం నగరంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన అంజలి మృతికి కారణాలను డీఎస్పీ వీర రాఘవారెడ్డి వెల్లడించారు. ఈ నెల 23న 4 నెలల గర్భిణీగా ఉన్న అంజలి మృతి చెందిందన్న వార్తపై పలు రకాలుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్నారు. డీఎస్పీ వీర రాఘవారెడ్డి ఆధ్వర్యంలో విచారణ వేగవంతం చేసి అసలు నిజాలను వెల్లడించారు. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న రాజు, అంజలి దంపతులకు 3 పిల్లలు. ప్రస్తుతం అంజలి 4 నెలల గర్భిణీగా ఉన్నట్లుగా సమాచారం. అయితే భర్త కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆమె బేల్దార్ పనికి వెళ్లి జీవనం సాగిస్తుండేది. కానీ ఆమె పేదరికం ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు కార్మికంగా వాడుకున్నట్లుగా పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ నెల 23వ తేదీ ఉదయం బాలు, దస్తగిరిలు అంజలిని ఇంటి నుండి ఆటోలో తీసుకువెళ్లి కొన్ని గంటల తర్వాత ఇంటికి వదిలారు. ఈ విషయంలో అంజలి, ఆమె భర్త రాజు మధ్య అదే రోజు రాత్రి గొడవ తలెత్తింది. నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతూ పిల్లల్ని పట్టించుకోవడం లేదని భార్య నిలదీగా, నిత్యం మద్యం సేవిస్తూ నీవు నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ కుటుంబాన్ని నిరాధారణకు గురి చేస్తున్నావంటూ అంజలి కూడా నిలదీసింది. భార్యాభర్తల మధ్య గొడవ తీవ్రం కావడం, భర్త తీవ్రంగా కొట్టడంతో గాయాలైనట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత అంజలి మృతి చెందింది. అయితే కొందరు వ్యక్తులు రేప్ చేసి చంపినట్లుగా ఆరోపణలు రావడంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని అంజలి మృతదేహానికి శ్మశాన వాటికలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ప్రస్తుతం అంజలిని మోసం చేస్తున్న దస్తగిరి, బాలులతో పాటు ఆమె భర్త రాజును కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా డీఎస్పీ వీర రాఘవారెడ్డి తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా ఒక అంజలి అనే అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది అని చెప్పేసి మాకు ఎస్పీ గారు దాన్ని నోటీస్ చేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాన్ని ఎస్పీ గారు నోటీస్ చేసి ఇమ్మీడియట్గా 110 గారిని అలర్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా పోయి వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని, వాళ్ళ కూతురు దగ్గర కంప్లైంట్ తీసుకొని అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన క్లూస్ ప్రకారం ఏం జరిగింది అని చెప్పేసి నిన్న నుంచి కంటిన్యూగా 24 అవర్స్ లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో వాళ్ళ బేల్దార్గా పనిచేసే బాలు అని చెప్పేసి, దస్తగిరి అని చెప్పేవాళ్ళు ఆమెను మార్నింగ్ 9 గంటలకు తీసుకొని పోయినట్లు తెలిసింది. ఆ తెలిసిన తర్వాత ఏమని చెప్పేసి మేము పట్టుకొని విచారణ చేస్తే ఆమెకు వచ్చేసి ఆర్థిక పరిస్థితుల్ని అసలాగా చేసుకొని ఆమె భర్తతో సరిగా లేనందువల్ల ఆమెకి మంచి జీవితం కల్పిస్తామని చెప్పేసి మోసం చేసి ఆమెను శారీరకంగా అనుభవించడమే కాకుండా ఆమెను మోసం చేసి వాడుకున్నారు. ఆ విషయంలో అంజలి భర్త నిన్న రాత్రి నిలదీయడం జరిగింది. మళ్ళీ తీసుకొని తెలియజేసినాక దానిపైన వాళ్ళకి ఘర్షణ జరిగి ఆమెని శారీరకంగా హింస పెట్టడం వల్ల ఆమె చనిపోయినట్లుగా తెలుస్తుంది. తర్వాత అతను ఇవన్నీ కప్పిపుచ్చి ఆమెని పూడ్చివేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దానివల్ల మేము ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ ఇచ్చి, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కి రిక్వెస్ట్ ఇచ్చి, ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారిని పిలిపించుకొనేసి ఎగ్జిబిషన్ చేయించి ఎగ్జ్యూమ్ చేయడం జరిగింది. బాడీని కూడా న్యాచురల్ డెత్ కాదు, అన్యాచురల్ డెత్ అని చెప్పేసి ప్రాథమికంగా విచారణలో తేలింది. దీంట్లో ఏమంటే ఆమె వచ్చేసేసి రాజు అనే అతన్ని దాదాపు ఒక 15 సంవత్సరాల ముందు లవ్ మ్యారేజ్ చేసుకునేది. వాళ్ళు ఎక్కడే కొద్దిగా చెడు వ్యసనాలకి బానిసలై వాళ్ళంతా తిరుగుతూ బేల్దార్ పని అవన్నీ చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా ఈమె యొక్క నడవడిక వలన వాళ్ళిద్దరికీ డిఫరెన్సెస్ కూడా వచ్చింది. వాళ్ళ పిల్లలు కూడా చిన్న దొంగతనాల్లో కూడా ఇన్వాల్వ్ అయినారని చెప్పి తెలిసింది. ఈరోజు అతను వాళ్ళ యొక్క బేల్దార్లే ఈమె యొక్క ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఆమె మంచి జీవితం కల్పిస్తామని చెప్పి మోసం చేసి అతనితో శారీరకంగా కూడా ఇది చేసినారు. దీన్ని వచ్చేసి అతను తట్టుకోలేక భర్త ఆమెను ఏదో క్వశ్చన్ చేసి ఘర్షణ జరిగిన దానివల్ల చనిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి ప్రాథమిక విచారణ జరిగింది. వాళ్ళిద్దరు ముగ్గురిని కూడా బాలు అనే బేల్దారిని, దస్తగిరి అనే మేస్త్రిని, నెక్స్ట్ వచ్చి వాళ్ళ తండ్రి వాళ్ళ హస్బెండ్ రాజుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చట్టరీత్యా వాళ్ళపైన తగు చర్యలు తీసుకుంటాం. క్రియేట్ చేస్తున్నాం. నేను మొన్న కూడా రాణినగర్లో పోయేసేసి అక్కడ ప్రజలకు వచ్చేసేసి వాళ్ళ యొక్క ఓటు హక్కు యొక్క ఆవశ్యకతను తెలిపినాము. అదేవిధంగా సైబర్ క్రైమ్ మీ దగ్గర వచ్చే పిల్లలు వచ్చేసి సెల్ ఫోన్లలో తీసుకొని చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడే తిరుగుతున్నారు. అదేవిధంగా పెద్ద పిల్లలు వచ్చేసి ఆడపిల్లలు వచ్చేసి ఏమి యాక్టివిటీ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎవరు చేస్తున్నారు, సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారు అవగాహన కల్పించండి, వాళ్ళపైన ఒక కన్ను పెట్టండి అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా మేము చేస్తున్నాము. ఇటువంటి వాటిపైన ఏం జరుగుతుందంటే వాళ్ళు వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఫెర్రర్ విగ్రహం దగ్గరనే షెల్టర్ చేసుకున్నారు. వాళ్ళు రోజు కొట్లాడుకునే వాళ్ళు అనేసి మనకు కూడా వాళ్ళు తాగి కొట్లాడుకునే వాళ్ళని తెలిసింది. ఇక్కడ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాటెవర్ మేమైతే చూడలేదు కాబట్టి ఇద్దరు తాగేవాళ్ళని చెప్పేసి అనేసి చెప్పారు. దాంట్లో తాగిండే దానివల్ల వాళ్ళు ఏదో కొట్లాడుకునేసేసి జరిగింది అనేసి మేము అనుకుంటున్నాము. దీనిలో పూర్తి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ రిపోర్ట్ కానీ వస్తే మనం ఎందువల్ల చనిపోయింది, ఏం కథ జరిగిందని చెప్పేసి మనకి పూర్తి అవగాహన వస్తుంది. అయినా కూడా వీళ్ళని వచ్చేసి కన్సర్న్ సెక్షన్స్ వేసి వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది.